ఈ క్రూరమైన ద్వంద్వహత్య వెనుక ఉన్న నిజమైన హంతకుణ్ణి పట్టుకోవడానికి తన దర్యాప్తును మరింత వేగవంతం చేశాడు. ఆ చిక్కుముడిని విప్పడానికి వారికి సమయం లేదు. విశాఖపట్నం నగరంలో జరిగిన అన్వితా హత్య కేసు అత్యంత ప్రముఖ వ్యక్తులకు సంబంధించినది కావడంతో నగర పోలీస్ విభాగంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ కేసులో దర్యాప్తు అధికారి అయిన ఇన్స్పెక్టర్ విక్రమ్ను ఏసీపీ సహాయ్ పోలీస్ కమిషనర్ తమ కార్యాలయానికి పిలిపించారు. విక్రమ్ ఏసీపీ కార్యాలయంలో అడుగుపెట్టారు. ఏసీపీ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విక్రమ్, ఈ కేసుతో మన విభాగం ప్రతిష్ఠ పందంపై ఉంది. నగర కమిషనర్ గారు ప్రతి గంటకు పురోగతి తెలుసుకుంటున్నారు. చెప్పండి, దర్యాప్తు ఎక్కడవరకు వచ్చింది? విక్రమ్ కుర్చీలో కూర్చుంటూ తన చేతిలోని దస్తరలు తెర్చి జరిగిన సంఘటనలు, దర్యాప్తు పురోగతి గురించి వివరించడం మొదలుపెట్టారు. అన్విత నివసించే మధురవాడ ప్రాంతంలోని ఆ స్వతంత్ర ఇంట్లో జరిగిన దారుణమైన హత్య ఇది. ఇల్లు లోపలనుంచి గడియవేసి ఉండటం, అన్విత మెడపై తీవ్రమైన కోత ఉన్నప్పటికీ గదిలో రక్తపు మరకలు ఏమాత్రం కనిపించకపోవడం హంతకుడు హత్య తర్వాత అన్ని ఆధారాలను పూర్తిగా శుభ్రం చేశాడని స్పష్టం చేస్తోంది. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకోవడం కొంచెం ఆలస్యం అవడం కూడా నేరస్తులకు ఆధారాలు చెరిపేయడానికి సహాయపడింది. హత్య తప్ప ఇంట్లో ఇంక ఎటువంటి దోపిడీ జరగలేదు. బంగారం, డబ్బు యథాస్థానంలో ఉన్నాయి. ఇంట్లో మరే ఇతర అనుమానాస్పద చర్యలు జరిగినట్లు తెలియలేదు. ప్రస్తుతం ఈ ద్వంద్వహత్య కేసులో 4 ప్రధాన అనుమానితులు ఉన్నారు. మొట్టమొదటి అనుమానితుడు రహస్యంగా మాయమైన నమ్మకస్తుడైన ఇంటి ఉద్యోగి సత్యం. రెండవది అన్వితాతో ప్రేమ విషయంలో తీవ్ర విభేదాలు ఉన్న ప్రాణస్నేహితురాలు మానిషా. మూడవది మానిషా భర్త సురేష్. ఇద్దరూ కలిసి వదంతులు వ్యాపింపచేశారు. నాలుగవది అన్వితాకు చివరి క్షణాల్లో ఒత్తిడి పెంచిన ప్రేమికుడు బ్రిజేష్. అయినప్పటికీ దర్యాప్తు అధికారి విక్రమ్ ఈ నలుగురితో పాటు అన్విత స్నేహితుల గుంపులో లేదా ఆమెతో తీవ్రమైన పగ ఉన్న వ్యక్తుల గుంపులో మరికొందరు అనుమానితులు ఉండి ఉండవచ్చును అనుమానిస్తున్నాడు. మరో వాదన కూడా ఉంది. బయటి వ్యక్తి ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించి అన్వితను చంపి చాకచక్యంగా పారిపోయి ఉండవచ్చు. అయితే ఇక్కడే చిక్కుముడి. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన ఆధారాలు ఎక్కడా దొరకలేదు. ఈ క్లిష్ట పరిస్థితిలో విక్రమ్ ఆదేశాల మేరకు ఈ అనుమానితులు అందరి చరవాణి కదలికలు, వారి నేర నేపథ్యం ప్రస్తుతం తీవ్ర పరిశీలనలో ఉన్నాయి. నివేదిక విన్న ఏసీపీ ముఖంలో ఆందోళన మరింత పెరిగింది.